Hi students, welcome back to the ISS Smart Study. ఇవాళ మనం మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్స్ చూద్దాం. సో ఇవి లాస్ట్ 3 days బ్యాక్ జరిగిన ఎగ్జామ్స్ అనమాట. మన అన్ని చాప్టర్స్లో నుంచి ఈ మోడల్ పేపర్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ప్రిపరేషన్ అనేది ఓకే, మీకు ఇది ఈజీ అనిపించిందంటే మీ ప్రిపరేషన్ కొంచెం బాగా చదివారు అని అర్థం. ఒకవేళ ఇది మీకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కొంచెం ప్రిపరేషన్ రివిజన్స్ ఎక్కువ ఉండాలనేది కొంచెం మీరు ఐడెంటిఫికేషన్ పెట్టుకోండి. సో మీకు ఈజీ అనిపించిందా, ఈ పేపర్ మీకు ఈజీ అనిపించిందా, హార్డ్ అనిపించిందా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు ఏ చాప్టర్లో మీరు ల్యాగ్ అనిపిస్తున్నారో, వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం మన ఛానల్లో రాయసా స్మార్ట్ స్టడీ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో మీకు సపరేట్గా వీడియోస్ అన్ని నేను మెన్షన్ చేస్తున్నాను. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో చూద్దాం, ఈ క్వశ్చన్ పేపర్ చూసి మీకు ఎలా అనిపించింది చెప్పండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించినట్టు మాకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఇంకా వచ్చే మోడల్ పేపర్స్ ఫిజిక్స్లోను మ్యాథమెటిక్స్లోను 3 to 5 మోడల్ పేపర్స్ మీకు అప్లోడ్ చేస్తాను. అవి కూడా మిస్ అవ్వకుండా చూసి మీరు ఇంకొంచెం మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. ఇందులో మ్యాథమెటిక్స్లో మనకి మెయిన్గా పార్ట్ ఏ పార్ట్ బి అందరికీ తెలిసిందే, వాటికి చాలా ఎగ్జామ్స్ వస్తుంటారు. ఇది మ్యాథమెటిక్స్. సో ఇంగ్లీష్ మీడియం టైపు. సో ఫస్ట్ సెక్షన్ 1లో వచ్చేసాము, అన్ని క్వశ్చన్స్ రాయాల్సిందే. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి. టోటల్ 6 క్వశ్చన్స్, 6 12 టోటల్ 12 మార్క్స్. ఈ యొక్క సెక్షన్ 1లో మనం చూడొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎల్, సో ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటున్నాడు. సో ఈ ఎక్స్లో ఉండేవన్నీ 12కి ఫ్యాక్టర్స్గా ఉంటాయి. సో అదేవిధంగా బిలో వచ్చేసాము, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 1 less than x less than 7. చాలా సింపుల్గా ఇచ్చాడు. అంటే కొంచెం ఒక కండిషన్ బేస్డ్ టైప్లో ఇచ్చాడు. ఇలానే వస్తుంటాయి ప్రాబ్లమ్స్, మనం టెక్స్ట్ బుక్లో చూసిన విధంగా ఉండవు. సో ఇలా కొంచెం జనరల్గా అడుగుతూ ఉంటాడు అనమాట. దెన్ డ్రా ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ అంటే ఇప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ గీయాలి, అట్ ద సేమ్ టైం మనకి ఏ బి సెట్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వలేదు. సో అవి కూడా కనుక్కోవాలి. చాలా సింపులే, బట్ ఎవరైతే 2 మార్క్స్ కూడా బాగా అటెంప్ట్ చేయగలుగుతారో వాళ్ళకి సెట్ మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. ఇది ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు నాకు ఏ అనేది సెట్లో, ఇప్పుడు ఏ సెట్ అనేది నాకు ఎలా ఉండాలి అప్పుడు. సో మనకి 12 అనేది ఏ టేబుల్తో సింపుల్గా చూస్తే ఫ్యాక్టర్స్ ఉన్నాడు కాబట్టి ఏ టేబుల్లో ఈ 12 అనేది డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో వచ్చేసేమో 1 టేబుల్ అవుతుంది, 2 టేబుల్ అవుతుంది, 2 6 12, 3 టేబుల్లో 3 4 12, 4 టేబుల్లో 4 3 12, 5 టేబుల్లో 4, 6 టేబుల్లో 6 2 12. ఇంకా 7 నుంచి వచ్చేసే కానీ మనకి అవన్నీ ఈ టేబుల్ అంటే ఇంకా దీనికి ఫ్యాక్టర్స్ ఇవి మాత్రమే, 1 2 3 4 and 6. సో ఏ సెట్ తెలిసిపోయింది. ఒక్కోసారి ఎలా ఇస్తారంటే ఏ సెట్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తారు, కొన్నిసార్లు ఇవ్వడు, ఇలా ఇస్తారు. నెక్స్ట్ అదేవిధంగా బి సెట్ చూడండి. బి సెట్లో మనకి 1 లెస్, ఒకవేళ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చి 1 కూడా తీసుకోవాలి. కానీ సో 1 అనేది తక్కువ ఉందంట. ఎక్స్ వాల్యూస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ 1కి 7కి లోపల, అంటే 1 లేదు, 2 3 4 5 6 7 లేదు, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 7 కూడా తీసుకోవాలి. సో ఇక్కడ 6 వరకే తీసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి 2 3 4 5 6. ఇప్పుడు 2 సెట్లు మనకు తెలిసిపోయింది, వీటికి వెన్ డయాగ్రామ్స్ గీయాలి. సో మనకి వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి సింపుల్గా. సో ఇలా అనమాట. ఇది మొత్తం నేను ఒక సెట్ అనుకుంటే, ఇప్పుడు నాకు ఇది ఏ సెట్, ఏ, ఇది వచ్చేసి బి. సో ఇప్పుడు నాకు దీంట్లో నాకు ఏ యూనియన్ బి అంటున్నాడు. ఏ యూనియన్ బి అంటే నాకు ఏమని అర్థం. సో ఉన్న అన్ని ఏవైతే రిపీట్ అయి ఉంటాయో అవి మాత్రం మనం 1 టైం రాసుకుంటాం. యూనియన్ అన్ని కలుపుతున్నాము, బట్ 1 టైం రాసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ సెట్ బి సెట్, ఏలోను బిలోను 1 2 3 4 6. ఇక్కడ చూసాం 2 3 4 5 రిపీట్ ఏమున్నాయి, 2 3 4 2 3 4 అండ్ ఆల్సో 6 కూడా మనకి రిపీట్ ఉంది, అంటే 1 టైమే రాస్తాం. అన్ని రాసుకుంటాం, బట్ రిపీట్ ఉంటే మాత్రం ఒకసారి రాసుకుంటాం. 1 2 3 4 5 అండ్ 6 అంతే. సో దీస్ ఆర్ ద ఏ యూనియన్ బి. ఇది రాస్తే చాలు. అయితే ఇక్కడ మన వెన్ డయాగ్రామ్ లో కూడా చూపించారు. ఇప్పుడు ఏ సెట్ లో మనకి బి సెట్ లో 2 యూనియన్ గా ఉండే సెట్లలో మనకి ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ మనకు వచ్చేసాము 1 దీంట్లో, అదేవిధంగా దీంట్లో వచ్చేసాము 5, బిలో వచ్చేసాము 5, అంతేనా. రిమైనింగ్ ఉన్నవన్నీ 2 3 4 ఇవన్నీ మనకి ఈ సెట్ లో వచ్చేస్తాయి. 6 మొత్తం ఇక్కడ అనమాట, ఈ ఏరియాని ఆక్యుపై చేస్తుంటాం. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అని వచ్చినంటే ఆ రిపీట్ అయినవి ఉన్నాయి చూసాం, అవి మాత్రమే రాసుకుంటాం. ఏమేమి రిపీట్ అయినాయి, 2 3 6, 2 3 4 6, 2 3 4 and 6.
సో ఇవన్నమాట ఏ ఇంటర్సెక్షన్. సో ఇలా మనకి ఏ యూనియన్ బి అడగచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అడగచ్చు. ఇలా మనం సింపుల్ గా ఐడెంటిఫై చేసి రాసుకున్నాము అంటే 2 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మర్చిపోకుండా ఎక్కువ ఈ సెట్స్ అనేది బాగా నేర్చుకోండి. ఈజీగా మనకి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, చెక్ వెదర్ ద పాయింట్స్ గివెన్ పాయింట్స్ 3, -2, -2, 8 అండ్ 0, 4 ఇన్ ఏ ప్లేన్ ఆర్ కొలీనియర్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, సో మనకంటే ఒక సెట్ ఆఫ్